రాజకీయాలకు సడన్ బ్రేక్ వేస్తున్నారు. ఇకపై రాజకీయాలకు దూరంగా ఉండాలని కేశినేని నాని నిర్ణయించుకున్నారు. ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. కేశినేని నాని ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అంటూ పోస్ట్ చేశారు. ఇటీవలి పార్లమెంట్ ఎన్నికల్లో కేశినేని నాని తమ్ముడు చేతిలో ఓటమి పాలయ్యారు. తమ్ముడు కేశినేని చిన్ని చేతిలో ఓటమి పాలయ్యారు. అన్నదమ్ములిద్దరూ చెరో పార్టీ నుంచి బరిలోకి దిగారు. కేశినేని నాని వైఎస్ఆర్సీపీ నుంచి రంగంలోకి దిగితే కేశినేని చిన్ని టీడీపీ నుంచి రంగంలోకి దిగారు. ఇద్దరి మధ్య హోరాహోరీ పోటీలో కేశినేని చిన్ని టీడీపీ తరపున విజయవాడ ఎంపీగా గెలుపొందారు. 2014-2019లో విజయవాడ ఎంపీగా గెలిచారు నాని. రాజకీయాలకు దూరమైన విజయవాడకు సేవలు మాత్రం కొనసాగిస్తాను అని నాని అంటూ ఉన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో ఆయన రాజకీయాలకు దూరంగా ఉండాలి అని నిర్ణయించుకున్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ విజయవాడ ప్రజలకు సేవలు కొనసాగిస్తాను అని కేశినేని నాని అంటున్నారు. కొత్త ప్రతినిధులకు ఆల్ ద బెస్ట్ చెప్పారు కేశినేని నాని. నిజానికి మనం ఒకసారి విజయవాడ లోక్సభ నియోజకవర్గం నుంచి చూస్తే గతంలో లగడపాటి రాజగోపాల్ కాంగ్రెస్ నుంచి ఎంపీగా అదే నియోజకవర్గం నుంచి గెలిచారు. ఆయన రాజకీయాలకు స్వస్తి చెప్పారు. పీవీపీ కూడా గత ఎన్నికల్లో వైసీపీ నుంచి ఆయన ఎంపీగా పోటీ చేశారు. ఇప్పుడు ఆయన కూడా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు, యాక్టివ్గా ఉండటం లేదు. ఇప్పుడు వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన కేశినేని నాని కూడా రాజకీయాలకు గుడ్ బై అని చెప్తున్నారు. మా ప్రతినిధి కృష్ణమోహన్తో మాట్లాడదాం. కేశినేని నాని తీసుకున్న నిర్ణయంపై కృష్ణమోహన్, కేశినేని నాని తీసుకున్న నిర్ణయంపై ఆయన అనుచరులు ఏమంటున్నారు? ఇంత సడన్ నిర్ణయం కేశినేని నాని ఎందుకు తీసుకున్నారు? ఎస్, కేశినేని నాని వరుసగా విజయవాడలో 2 సార్లు ఎంపీగా గెలుపొంది విజయవాడలో తనదైన మార్కును చూపించుకున్న వ్యక్తి కేశినేని నాని. అయితే ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలతో కేశినేని చిన్ని తన సొంత తమ్ముడి చేతిలో ఓటమి పాలై దాదాపుగా 1,00,000కి పైన 2 లక్షల మెజార్టీతో ఆయన ఓటమి పాలైన పరిస్థితి. సడన్గా ఈరోజు నేను ఇక రాజకీయాలకి దూరం అవుతున్నాను, ఇప్పుడు వరకు తాను దాదాపుగా 2 సార్లు నన్ను ఇక్కడ ఎన్నుకొని నాతో సహకరించిన అందరికీ ధన్యవాదాలు అని చెప్పిన పరిస్థితి ఉంది. అయితే నిజంగానే ఒకసారి కేశినేని నాని గతంలో కేశినేని నాని అంటే విజయవాడ కావచ్చు, తర్వాత ఎంపీ విషయంలో కావచ్చు, అతనుకున్న కాంట్రాక్ట్స్ కావచ్చు, అతను వర్క్ స్టైల్ కావచ్చు, చాలా డిఫరెంట్గా ఉండేది. అంటే ముక్కుసుటిగా వెళ్ళే వ్యక్తి, స్ట్రైట్గా ఏదైనా మొహం మీదనే మాట్లాడేస్తారు, ఏది మనసులో పెట్టుకోరు. ఉన్నది చెప్పాలనుకున్నది, తను అనుకున్నది జరగకపోతే దానికోసం ఎంత దూరమైనా వెళ్ళే వ్యక్తి. చాలా ఇష్యూస్ కూడా అతని ద్వారా జరిగినాయి. చివరికి ఒక అధికారితో కోపం వచ్చి తన వ్యాపార బస్సులను కూడా ఆపేసిన పరిస్థితి. అంటే ఒక మాట మీద కట్టుబడితే ఆ మాట కోసం ఎంత దూరమైన తెగిస్తారు, ఎంత దూరమైన పోరాడతారు. అధికారంలో ఉండి అంటే 2014లో జరిగిన ఇన్సిడెంట్లో అప్పటికి వీళ్ళకి కేశినేని నాని వెహికల్స్ ఉన్నాయి, బస్సెస్ ఉన్నాయి, వీటన్నిటినీ వ్యాపారాలు చేసుకుంటున్నప్పుడు ఒక ట్రాన్స్పోర్ట్ అధికారితో జరిగిన వాదన మీద చిన్న మాటకి పట్టుబెట్టి నా అవసరమైతే నాకు వ్యాపారం అవసరం లేదని చెప్పి దాదాపుగా 100 బస్సుల్ని అట్లా గాలికి వదిలేసి దాన్ని అట్లే వదిలేసిన పరిస్థితిని మనం చూసాం. సో అంటే మాట మీద పట్టుకుంటే ఆ మాట కోసం ఎంత దూరమైనా వెళ్ళే కేశినేని నాని ఈరోజు రాజకీయాల నుంచి గుడ్ బై చెప్తాడు. అంటే రాజకీయాల్లో చాలామంది చెప్తుంటారు, రాజకీయాల్లో స్ట్రైట్గా ఉండడం, ముఖం మీదనే మాట్లాడడం కుదరదు అనేది. ఇది చాలామందికే గుణపాఠం. కానీ ఇప్పుడు రాజకీయాల్లో కొత్త తరం రాజకీయాలు వచ్చేసాయి. తర్వాత మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి, కొత్త ఆ వ్యవహార శైలి వచ్చినప్పుడు ఇటువంటి వ్యక్తులు మనుగడ ఉండదు అని అనుకున్నాడో లేమో. మరి రాజకీయాల నుంచి అయితే తాను పూర్తిగా స్వస్తి చెప్తున్నాను. విజయవాడ ప్రజల డెవలప్మెంట్ కోసం, విజయవాడ అభివృద్ధి కోసం నేను ఎల్లవేళలా కృషి చేస్తాను. నా పొలిటికల్ ఎరా అయిపోయింది. నా తదుపరి ఎలా ఉండబోతుందో దేవుడు మాట్లాడుతున్న పరిస్థితి. అంటే బేసిక్గా ఆయన ఏమి చేయాలనుకుంటున్నాడు అనేది అయితే చెప్పలేదు. కానీ నేను ఖచ్చితంగా విజయవాడ సర్వైవింగ్ ద పీపుల్ ఆఫ్ విజయవాడ యాజ్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫర్ 2 terms హ్యాస్ బీన్ యాజ్ ఏ ఇంక్రెడిబుల్ ఆనర్. He raised under determination of the people Vijayawada have to be inspiration, and I am proudly thankful for their unwavering support. Although I am stepping away from the political era, my committed to Vijayawada remains strong. ఆయన చాలా గట్టిగా చెప్పారు, I will continue to support and
అడ్వకేట్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ విజయవాడ ఇన్ ఎనీ వే ఐ కెన్. నేను ఏదో ఒక విధంగా ఖచ్చితంగా విజయవాడ అభివృద్ధికి, విజయవాడ ముందుకు కదలడానికి నా ఇదైతే చెప్తున్నాను అని చెప్పారు. ఇప్పటి వరకు తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నారు. యాజ్ మై మూవ్ ఆన్ ద నెక్స్ట్ చాప్టర్ ఐ క్యారీ విత్ మీ చెరిష్డ్ మెమరీస్ అండ్ ఇన్వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్. ఐ విష్ ద న్యూ రెస్పాన్సిబిలిటీ ఆల్ ద బెస్ట్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ పాసిబుల్ టు విజయవాడ. సో ఆయన తన నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనేది మాత్రం చెప్పలేదు, కానీ ట్వీట్లో ఖచ్చితంగా విజయవాడ ప్రజలకైతే నేను దూరంగాను, రాజకీయాలు మీదట రాజకీయాల నుంచి బయటికి వెళ్తున్నాను, విజయవాడ అభివృద్ధి కోసం అయితే కృషి చేస్తాను అని చెప్తున్నాను. అంటే బేసిక్గా ఇక్కడ ఒక సమస్య ఉంది రోహిత్. అంటే విజయవాడలో కేసినేని నాని గురించి తెలిసింది. బేసిక్గా కుటుంబం మధ్య వచ్చిన చిన్న తగాదాలు అటు కేసినేని చిన్నిని, కేసినేని నానిని దూరం చేసే దీంట్లో మధ్యలో కొంతమంది వ్యక్తులు కూడా దాన్ని ప్రొవోక్ చేయడం, తర్వాత అది కొంత దెబ్బచింది. అదే నాని బేసిక్గా కొంత దూకుడుగా వ్యవహరిస్తారు, వ్యవహారం స్ట్రైట్గా మాట్లాడతారు, కొంత తను అనుకున్నది జరగాలని పట్టు పెట్టే కొంత మొండి మనిషి అని అనుకోవచ్చు. కానీ చిన్ని వ్యవహారం చాలా స్మూత్గా ఉంటారు, అందరినీ గౌరవిస్తారు, పలకరిస్తుంటారు. అంటే ఇతను గౌరవించడని కాదు, కానీ పొలిటికల్ రాజకీయాల్లో కొంత ఈ స్టైల్ ఆఫ్ నేచర్కి కొంత ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంటారు. స్ట్రైట్గా మాట్లాడితే కుదరదు ఇప్పుడున్న రాజకీయాల్లో. కానీ ఇప్పుడున్న రాజకీయాలకి కేసినేని నానికి కొంత సెట్ కాలేదు. పైగా ఇద్దరి మధ్య వారు పెద్ద ఎత్తున విజయవాడలో జరిగింది. నువ్వెంత అంట అంత టైట్ ఆ పరిస్థితి జరిగింది కేసినేని నాని. అయితే కేసినేని చిన్ని మొదటి నుంచి చెప్తూనే వచ్చారు, నేను విజయవాడలో ఖచ్చితంగా 16 నియోజకవర్గాలు గెలవబోతున్నాను, ఎంపీ సీటు కొట్టి తీరతాను అని చెప్పిన పరిస్థితి. సో ఆ విధంగానే ఆయన చెప్పినట్టుగానే ఆ వ్యవహారంలో ఆయన అంత దృఢంగా ఉండే వ్యక్తి, అంత ముక్కుసూడిగా ఉండే వ్యక్తి గత ఎన్నికల వైసీపీలోకి వెళ్ళి తమ్ముడు పైనే ఆయన పోటీ చేశారు. కానీ ఇంత సడన్ బ్రేక్ వేటి ఏంటి? అసలు కంప్లీట్గా రాజకీయాలకు దూరం అయిపోయే నిర్ణయం తీసుకోవటం ఏంటి? 2 రోజుల ముందు కూడా ఓడిపోయిన తర్వాత కూడా 2 రోజుల ముందు నిన్న కాక మొన్ననే ఆయన ముఖ్యమంత్రి గారిని కూడా కలిశారు. మనం చూసాం ఆయన కలిసి. అయితే బయట వచ్చి మీడియాతో మాట్లాడలేదు, కానీ ముఖ్యమంత్రి దగ్గర కూడా మాజీ ముఖ్యమంత్రి దగ్గర కూడా వెళ్ళారు, జగన్ దగ్గరికి వెళ్ళారు. ఆయన జరిగిన సమీక్షలో కూడా ఆయన ఉండడం కూడా చూసాం. అయితే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా ఉన్నారు. వరుసగా 2 సార్లు విజయవాడ ప్రజలు నన్ను గెలిపించారు, ఈసారి తన తమ్ముడిని ఆశీర్వదించారు కాబట్టి ఇక విజయవాడకి రాజకీయాలకి ఉండలేనేమో, రాజకీయాలు వైసీపీ అధినేతను కలిసి నిర్ణయం తీసుకున్నారా, తన అనుచరులను కలిసి నిర్ణయం తీసుకున్నారా, ఎవరికి చెప్పకుండానే ఆయన ఈ నిర్ణయం తీసేసుకున్నారా? ఇక్కడే వచ్చింది సమస్య నానితో. నాని ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అనుచరులతో మాట్లాడటమో, నలుగురితో మాట్లాడటమో, అటువంటి నిర్ణయాలు నాని దగ్గర ఉండవు అనేది ఆయనకున్న ఒక బ్యాక్ పాయింట్, అంటే మైనస్ పాయింట్. కానీ తను అనుకున్నది మాత్రం ఖచ్చితంగా చేయాలి. బహుశా నాకు తెలిసి తన సొంత నిర్ణయం అయి ఉంటుంది, ఎవరితో కూడా విషయాలు డిస్కషన్ చేయరు. అయితే తన కూతుర్లు ఇద్దరు కూడా చాలా యాక్టివ్గానే పనిచేశారు మొన్న ఎలక్షన్స్లో. వాళ్ళని ఒక పాపని మేయర్ అనుకున్నారు. అప్పుడు టీడీపీలో జరిగిన కొంత ఇంటర్నల్ ఇష్యూస్లో అది చేయలేకపోయారు. సో ఇక అతను బహుశా అనుకొని ఉండొచ్చు, ఈ రాజకీయాలు తన వల్ల కాదు, ఈ వ్యవహారం మనం నడపలేమని అనుకున్నారా, లేదు తానుగా విసిగిపోయాడు అనుకున్నాడో, లేకపోతే అలసిపోయాడు అనుకున్నారో. కానీ మొత్తం మీద అయితే ఒక చాలా సీరియస్ డెసిషన్ అయితే నిజంగానే ఇది విజయవాడ ప్రజలకు మాత్రం చాలా షాక్. ఎందుకంటే చాలామంది కార్యకర్తలు చిన్నికి తమ్ముడికి ఏ విధంగా సపోర్ట్ చేశారో నానికి కూడా చాలామంది క్యాడర్ సపోర్ట్ చేసిన పరిస్థితి ఉంది. అయితే కొంతమంది క్యాడర్ నానిని కూడా వదిలి వెళ్ళిపోయిన పరిస్థితులు నేను గమనించిన దాంట్లో చూసిన పరిస్థితి. అయితే వ్యక్తిగతంగా కొంత సూటిగా మాట్లాడేస్తారు, ఆ మాటలో కూడా కొంత పరుషుగా ఉంటుంది. అది కొంత నానితో. నాని కుమార్తె శ్వేత అయినా రాజకీయాల్లో కొనసాగుతారా? శ్వేతకు నాని సపోర్ట్ ఉంటుందా? అంటే బేసిక్గా కేసినేని నాని మాత్రం శ్వేత విషయంలో తనకి స్ట్రాంగ్ ఒక ఇది ఉండేది. శ్వేత ఎప్పటికైనా ఒక మంచి రాజకీయ నాయకురాలుగా లైమ్లైట్లోకి వస్తారు అని. బహుశా ఆ అమ్మాయికి కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. ఎందుకంటే చాలా యాక్టివ్గా ఉంటారు ఇద్దరు ఆడపిల్లల్లో. శ్వేత చాలా యాక్టివ్గా కనపడుతుంటారు.
పూర్తిగా కూడా ప్రతి దగ్గర కొంత ఆ పొలిటికల్ వాళ్ళ నాన్నకి ఉన్న లక్షణాలకి ఇంకే కొంత తేడా ఉన్నప్పటికీ జనాల్లో కొంచెం పాజిటివ్గా మూవ్ అయ్యే పరిస్థితి. మరి శ్వేత పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. శ్వేత అది చూడాలి. శ్వేత మరి తన తండ్రి ఆశలకి ఉంటుందా, లేదు తాను మాత్రం ముందుండి తాను నమ్ముకున్న క్యాడర్కి సపోర్ట్ చేస్తారా అనేది చూడాల్సిన పరిస్థితి. కాలమే నిర్ణయించాలి దాని పరిస్థితి. పూర్తిగా ఇప్పుడు దాకా అయితే మనకి తెలియదు. ఎందుకంటే కేసినేని నాని ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటాడని కూడా ఎవడు ఊహించలేదు. సో ఇటువంటి ఇది నిజంగా విజయవాడకి అంటే కేసినేని కుటుంబంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి ఇది మాత్రం ఒక షాక్ లాంటిది. బహుశా చిన్ని ఇది ఊహించి ఉన్నాడో లేదో తెలియదు, కానీ తన అన్న ఈ నిర్ణయానికి తీసుకోబోతున్నారు అనే విషయం మాత్రం తను కూడా ఊహించి ఉండరనేది నేను అనుకుంటున్నా. బహుశా మొత్తం మీద తన తమ్ముడి చేతిలో ఓటమి జీర్ణించుకోలేకెళ్తున్నారా, లేదు ప్రజలు నేను 2 సార్లు విజయవాడ ప్రజలకు చేశాను నన్ను రిసీవ్ చేసుకోలేకపోయారు అనే ఒక బాధ ఉందో అర్థం కాలేదు. రాడి కృష్ణమోహన్, కేసినేని నాని చాలా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన రాజకీయాలకు సడన్ బ్రేక్ వేశారు. కేసినేని నాని ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు. ఆయన రాజకీయాలకు దూరం కావాలి అని నిర్ణయించుకున్నారు. గత ఎన్నికల్లో కేసినేని నాని, కేసినేని చిన్ని ఇద్దరు తలో పార్టీ నుంచి పోటీ చేశారు. టీడీపీ నుంచి ఆయన రాజీనామా చేసి వైసీపీకి వెళ్ళి వైసీపీ నుంచి ఆయన విజయవాడ ఎంపీగా పోటీ చేశారు. కేసినేని చిన్ని విజయవాడ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అన్నదమ్ముల మధ్య జరిగిన వార్లో కేసినేని నాని ఓడిపోవడంతో కేసినేని నాని రాజకీయాలకు దూరం కావాలని నిర్ణయించుకున్నారు. పూర్తిగా ఆయన రాజకీయాలకు స్వస్తి చెబుతున్నట్టుగా ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. అనుచరులు మాత్రం ఆయన రాజకీయాల్లో ఉంటే బాగుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ కేసినేని నాని మాత్రం పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.